చిన్నప్పుడు అమ్మ అన్నం నోట్లో పెడితే చెప్పిన చందమామ కథలు మన బ్రెయిన్లో ఒక మంచి ఇమాజినేషన్ క్రియేట్ చేస్తాయి. అందులో ఉన్న రాజులు, రాక్షసులు, యుద్ధాలు, దెయ్యాలు, సముద్రాలు మన బ్రెయిన్లో ఒక సినిమాని క్రియేట్ చేస్తాయి. అదే స్టోరీ టెల్లింగ్ ఉన్న మ్యాజిక్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే హ్యూమన్ సివిలైజేషన్ని డిఫైన్ చేసేది లాంగ్వేజ్ కాదు, స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అనేది ఒక జనరేషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇంకో జనరేషన్ని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్తారు. నేనే ఫీల్ అవుతానంటే మన బ్రెయిన్ స్టోరీస్ని కన్జ్యూమ్ చేయదు, స్టోరీస్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక రైటర్ ఒక సెంటెన్స్ రాసినప్పుడు రీడర్ అందులో నుంచి 1000 విజువల్స్ ఇమాజిన్ చేసుకుంటాడు. అదే ఒక డైరెక్టర్ ఒక ఫ్రేమ్ చూపించినప్పుడు అందులో 1000 ఎమోషన్స్ ఒక వ్యూవర్ ఫీల్ అవుతూ ఉంటాడు. సో అదే ఒక సినిమాకి కానీ ఒక ఆర్ట్కి ఉన్న పవర్ అనమాట. సో అందుకే ఏంటంటే కొన్ని కథలు ఎన్ని వేల సంవత్సరాలైనా చావవు. ఎందుకంటే ఆ కథలు క్యారెక్టర్స్ గురించి కాదు, మనుషుల గురించి, యుద్ధాల గురించి కాదు, ఈగో గురించి. ది ఒడిసీ ఎగ్జాక్ట్లీ అలాంటి కథ. ట్రోజన్ వార్ గెలిచిన హీరో ఇంటికి రావడానికి పడిన కష్టమే ది ఒడిసీ స్టోరీ. వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా సో ఆ జర్నీలో ఫామ్ అయిన క్వశ్చన్స్ మాత్రం చాలా చాలా పెద్దవి. అసలు విక్టరీ అంటే ఏంటి, హీరోయిజం అంటే ఏంటి, ఒక మనిషి ఎన్ని టెంప్టేషన్స్ ఫేస్ చేశాడు, ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు, ఎన్ని లాసెస్ ఫేస్ చేశాడు, ఇన్ని ఫేస్ చేసినా కూడా ఇంటికి తిరిగి వెళ్ళాలన్న కోరిక ఎందుకు చావదు. ఇలాంటి ఒక డెప్త్ ఉన్న స్టోరీ నోలన్ ఎలా డైరెక్ట్ చేశాడో మనం మాట్లాడుకుందాం. నాకు ది ఒడిసీ ఎందుకు బాగా నచ్చింది అంటే మనం ఇంతకు ముందే ట్రోజన్ వార్ ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేసాం. 2004 లో వచ్చిన ట్రాయ్ ఫిలిం ఏంటంటే హోమర్ రాసిన పోయిమ్స్ కి అడాప్షన్. ది ఒడిసీ కూడా హోమర్ రాసిన పోయిమ్స్ కి అడాప్షన్. అదేంటంటే ట్రాయ్ కి కంటిన్యూస్ ది ఒడిసీ అనమాట. అంటే ఏంటంటే సినిమాటిక్ గా ఇది సీక్వెల్ కాదు, బట్ స్టోరీకి సీక్వెల్ అనమాట. సో ఏంటంటే ట్రాయ్ అనే ఫిలిం ఏంటంటే చాలా కాన్షియస్ గా కొన్ని డెసిషన్స్ తీసుకుంది. ఒరిజినల్ ఎపిక్స్ లో డివైన్ ఇంటర్వెన్షన్ కానీ, గాడ్స్ కానీ, ప్రాఫెసీస్ కానీ చాలా స్టోరీలో బ్లెండ్ అయి ఉంటాయి. కానీ ట్రాయ్ మన ఫిలిం అడాప్షన్లో అవన్నీ కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తుంది. ఎందుకంటే యాకిలిస్ని ఒక వారియర్లో చూపిస్తుంది, డెమిగాడ్లా కాకుండా. హెలెన్ని ఏంటంటే ఒక డివైన్ బ్యూటీలా కాకుండా ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సెస్కి బలైన ఒక ఉమెన్లనే చూపిస్తుంది అనమాట. సో యాజ్ ఏ ఫిలిం అంత ఫ్యాంటాస్టిక్గా ఉన్నా కూడా ఒరిజినల్ సోర్స్ మెటీరియల్కి అది చాలా చాలా దూరంగా ఉంటుంది. యాజ్ ఏ ఫిలిం ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ ఫిలిం, కానీ పర్సనల్లీ నాకు అది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. కానీ ది ఒడిసీ అలా కాదు. నోలన్ ఏంటంటే మోడర్న్ ఆడియన్స్ గురించి స్టోరీలో అన్నెసరీ చేంజెస్ ఏమి చేయలేదు, సోల్ని ఇంటాక్ట్ గా ఉంచాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాస్టింగ్ హియర్. అలాగే పేజ్ లో ఉన్న ప్రతి కంటెక్స్ట్ ని కాపీ పేస్ట్ చేసి స్క్రీన్ మీదకి తీసుకురాలేదు. స్టోరీ చదివి తన ఇమాజినేషన్ ని స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. ఈ సినిమా ఎందుకు నచ్చింది ఒక్క రీజన్ చెప్పు అంటే నేను 3 రీజన్స్ చెప్తా. ఏంటంటే ఈ అడాప్షన్ లో మైథాలజీ కన్నా మనుషులు ఎక్కువ కనిపిస్తారు, ఫ్యాంటసీస్ కన్నా ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి, స్పెక్టాక్యులర్స్ కన్నా స్ట్రగుల్స్ ఎక్కువ కనిపిస్తాయి, మానిస్టర్స్ కన్నా బ్రెయిన్ లో జరిగే మైండ్ గేమ్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. దట్ ఈస్ ది ఒడిసీ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. మైథాలజీని నమ్మడం కన్నా మైథాలజీలో ఉన్న ఎమోషన్ ని నమ్మేటట్టు చేయడం చాలా కష్టం. నోలన్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. సినిమా ఎలా ఉందని మాట్లాడుకుంటే, సినిమా చూసేసి బయటకు వచ్చిన తర్వాత ఒక స్పెక్టాకిల్ చూసి బయటకు వచ్చామన్న ఫీలింగ్ కాకుండా ఒక మంచి స్టోరీ ఎక్స్పీరియన్స్ చేసామన్న ఫీలింగ్ తో బయటకు వస్తాం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్క క్యారెక్టర్ కూడా ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ గా బిహేవ్ చేయరు. చాలా గ్రౌండెడ్ ఉంటారు. ఆ వనరబిలిటీ కానీ, పెయిన్ కానీ ప్రతి పర్ఫార్మెన్స్ లో కనిపిస్తుంది. అందుకే ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చాలా బాగా ల్యాండ్ అవుతాయి. నోలన్ ఫిలిమ్స్ లో వచ్చిన ప్యాటర్న్ ఉంటుంది. ఇంటర్స్టెల్లర్ లో కానీ, ది డార్క్ నైట్ రైజెస్ లో కానీ ఎమోషనల్ పే ఆఫ్ అనేది చాలా ఇన్స్టెంట్ గా రాదు. అండ్ చాలా పేషెన్స్ డిమాండ్ చేస్తాడు. అది క్లైమాక్స్ వచ్చేసరికి ఆ పే ఆఫ్ అనేది మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్లైమాక్స్ చూసేసరికి ఆ పేషెన్స్ మొత్తాన్ని చాలా బాగా రివార్డ్ చేస్తాడు. ది ఒడిసీ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటి ఫిలాసఫీ ఫాలో అవుతుంది. సినిమా స్లోగా బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్స్ ని అర్థం చేసుకునే టైం ఇస్తుంది, జర్నీని ఫీల్ అవుతాం. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఏంటంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. సినిమాటిక్ హైస్ ఉండవు, అంటే ఏంటంటే గూస్ బంప్ మూమెంట్స్ ఉండవు, కానీ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఒడిసీ ఇస్, ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై నోలన్. ఎందుకంటే ఈ సినిమా చూసే ముందు నేనేం సజెస్ట్ చేస్తానంటే లర్న్ అబౌట్ ద క్యారెక్టర్స్. అసలు అకిలెస్ ఎవరు, యులిసిస్ ఎవరు, యులిసిస్ అంటే లైక్ ది ఒడిసీ యులిసిస్ అంటే హెలెన్ ఎవరు, అసలు గ్రీస్ ఎవరు, ట్రాయ్ ఎవరు, ఇవన్నీ ఒకసారి అసలు ఏమి తెలియకపోతే తెలుసుకుని వెళ్ళండి. బ్యాక్ స్టోరీ అయినా తెలుసుకుని వెళ్ళండి. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ టు నో ది ఎపిక్స్ అనమాట. సో నోలన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆన్ పార్ విత్ ది డార్క్ నైట్ రైజెస్, ఇంటర్స్టెల్లర్ అని చెప్తాను ఈ ఫిలింని. సో వెరీ వెల్ డన్, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు మస్ట్ వాచ్ ఫిలిం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.